హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. 10 kgs మామిడికాయలు తీసుకోవాలి. సమ్మర్లో మామిడికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో మీకు నేను చూపిస్తాను. 10 kgs మామిడికాయ తీసుకోవాలి. ఆ తర్వాత అందులో 1 కిలోన్నర సాల్ట్ వేసుకోవాలి. 500 గ్రాములు ఆవాల పొడి చేసుకోవాలి. మిక్సీ పట్టుకొని పెట్టుకొని ఆవాల పొడి చేసుకోవాలి. జీలకర్ర మెంతులు వేయించుకోవాలి. 100 గ్రామ్ జీలకర్ర, 100 గ్రామ్ మెంతులు, 200 గ్రామ్ జీలకర్ర అవి రెండు కలిపి వేయించుకొని అది పొడి చేసుకొని ఇందులో వేసుకోవాలి. కిలో కారం వేసుకోవాలి. కేజీ ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. కాకపోతే నేను మీకు ఇవన్నీ చూపించలేదు. ఈ మెంతులు జీలకర్ర వేయింపడము మిక్సీ పట్టడం చూపించలేదు. సో సారీ, నేను మీకు ఇది మాత్రమే చెప్తున్నా. అన్నీ కరెక్ట్గా వేసుకోవాలి. దానికి తగినంత, కొంచెం ఎక్కువ తక్కువ కూడా వేసుకోకుండా జోక్కొని పెట్టుకోవాలి. ఇక అన్నీ వేసుకున్నాక బాగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాక మనం ఆయిల్ 2 కిలోలన్నర ఆయిల్ పోసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో 100 గ్రామ్ జీలకర్ర వేసుకోవాలి. 100 గ్రామ్ ఆవాలు వేసుకోవాలి. ఆయిల్ బాగా అయ్యాక వేసుకోవాలి. 100 గ్రామ్ ఎల్లిగడ్డ వేసుకోవాలి. ఆ తర్వాత చల్లార్చాలి. చల్లార్చినాక మనం పచ్చడి కలుపుకొని పెట్టుకున్నాం కదా, అందులో ఆయిల్, చల్లార్చిన ఆయిల్ అందులో పోయాలి. మామిడికాయ పచ్చడి చాలా బాగుంటుంది. మేము ఇలా చేశాక లాస్ట్కు అమ్మ కలిపి పెట్టిన ముద్దలు చాలా బాగుంటాయి మామిడికాయ పచ్చడిలో. కానీ మామిడికాయ పచ్చడి చేయడం చాలా ప్రాసెస్, చాలా కష్టం. అలా బాగా కలబెట్టుకోవాలి ఆయిల్. అండ్ మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ కొట్టండి. ఆ తర్వాత ఈ పచ్చడి కలుపుకున్న పచ్చడిని ఒక డబ్బాలో ఎత్తి పెట్టుకోవాలి. మేము ప్రతి సమ్మర్లో మామిడికాయ పచ్చడి కంపల్సరీ పెట్టుకుంటాం. మీ ఇంట్లో కూడా ఇలానే చేసుకుంటారు అనుకుంటా. లాస్ట్కు కొంచెం అన్నం వేసుకొని కలుపుకొని అది తింటే చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు ఈ మామిడికాయ పచ్చడి నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేసుకోండి. ఈ మామిడికాయ పచ్చడి మీకు నచ్చినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మర్చిపోకండి.